నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. వెబ్3 ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఉందా? కానీ ఏ ప్రాజెక్ట్ ఎంచుకోవాలో, ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కావడం లేదా? అయితే మీరు సరైన చోటున్నారు. ఈరోజు మనం వాడుకరుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే నంబర్ 1 మొబైల్ మైనింగ్ ప్రాజెక్ట్ అయిన ఇంటర్లింక్ గురించి తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా దాదాపు $20,000 వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. అసలు ఎటువంటి భారీ పెట్టుబడులు, సంక్లిష్టమైన బ్లాక్చైన్ పరిజ్ఞానం లేకుండా కేవలం మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో వెబ్3లోకి ఎలా ప్రవేశించవచ్చో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విభాగాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే 1. ఇంటర్లింక్ అవకాశం, 2. క్రిప్టో మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్ సమస్య, 3. వాస్తవ ప్రపంచ ఆర్థిక ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, మరియు చివరగా 4. ఈ 8 లక్షల వినియోగదారుల శకంలో మీరు ఎలా చేరవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మొదటి విభాగం, ఇంటర్లింక్ అవకాశం. అసలు ఈ పర్యావరణ వ్యవస్థలోకి అడుగుపెట్టడం ఎంత సులభమో చూద్దాం. మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు. అసలు నాకు బ్లాక్చైన్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు, నా దగ్గర పెట్టడానికి పెద్ద పెట్టుబడులు కూడా లేవు, మరి నేను వెబ్3లోకి ఎలా ప్రవేశించగలను అని. మీరు వినే ఉంటారు, సాధారణంగా క్రిప్టో అనగానే వాలెట్లు సెటప్ చేయాలి, పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఒక పెద్ద తలనొప్పి అనిపిస్తుంది కదూ. కాని ఇంటర్లింక్ ఈ అడ్డంకులన్నిటినీ పూర్తిగా చెరిపేస్తోంది. ఇది కొత్తవారికి ఎంత సులభమైన ప్రవేశద్వారమంటే, మీ దగ్గర కేవలం ఒక స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, మీరీ అద్భుతమైన ఈకోసిస్టంలో భాగమైపోవచ్చు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటో తెలుసా? 8 మిలియన్లు, అవును, అక్షరాల 80 లక్షల మంది రియల్ యూజర్లు ఇప్పటికే ఇందులో ఉన్నారు. నిజం చెప్పాలంటే బ్లాక్చైన్ రంగంలో ఈ స్థాయి యూజర్ బేస్ సాధించడం ఒక అద్భుతం. చాలా క్రిప్టో ప్రాజెక్టులు కనీసం కొన్ని వేల మంది యాక్టివ్ యూజర్లను తీసుకురావడానికే నానతంటాలు పడుతుంటాయి. కానీ ఇంటర్లింక్ నంబర్ 1 మొబైల్ మైనింగ్ ప్రాజెక్టుగా ఎదిగి ఏకంగా 80 లక్షల మందిని ఆకర్షించింది. దీని పారదర్శకత మరియు యాక్సెస్ చేయడానికి చాలా సులభంగా ఉండటమే ఇంత భారీ విజయానికి కారణం. ఇది కేవలం ఏదో సాధారణ యాప్ అనుకుంటా పొరపాటే. దీని మైలురాళ్లు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 51 హ్యూమన్ ఏఐ మోడల్స్లో ఇంటర్లింక్ స్థానం దక్కించుకుంది. అంతేకాదు, గూగుల్ ఫర్ స్టార్టప్స్ లాంటి గ్లోబల్ టెక్ దిగ్గజం దీనికి మద్దతిస్తోంది. ఆలోచించండి, గూగుల్ లాంటి సంస్థ వెన్నంటి ఉందంటే ఈ ప్రాజెక్ట్ టెక్నాలజీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఇప్పటికే 150కి పైగా దేశాల్లో క్రిప్టో చెల్లింపులు యాక్టివ్గా నడుస్తున్నాయి. అంటే ఇది నిజంగానే ప్రపంచవ్యాప్తంగా వాడుకరుల ద్వారా నడుస్తున్న ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక మనం రెండో విభాగంలోకి వెళ్దాం, క్రిప్టో స్పెక్యులేషన్ సమస్య. అసలు ప్రస్తుతమున్న క్రిప్టో మార్కెట్లలో ఉన్న ప్రధాన లోపమేంతో తెలుసుకుందాం. మనం రెగ్యులర్ క్రిప్టో మార్కెట్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చాలా టోకెన్ల ధరలు భవిష్యత్తులో ఏదో అద్భుతం జరిగిపోతుందన్న కేవలం అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే హైప్ లేదా సెంటిమెంట్ ద్వారా వాటి ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి. ఇది అచ్చం గాలిబుడగలాంటిది, దానికెలాంటి వాస్తవ పునాది ఉండదు. కానీ ఇంటర్లింక్ విధానం దీనికి పూర్తి భిన్నం. ఇక్కడ టోకెన్ ధర అంచనాల మీద కాకుండా వాస్తవ ప్రయోజనం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నిజంగా జరుగుతున్న వాణిజ్య కార్యకలాపాల ఆధారంగానే టోకెన్కు ఒక సాలిడ్ వాల్యూ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ అద్భుతమైన వాక్యాన్ని ఒకసారి గమనించండి. డిమాండ్ అనేది కథనాల నుండి సృష్టించబడుతోంది తప్ప వాస్తవ ఆర్థిక కార్యకలాపాల నుండి కాదు. ఇది సంప్రదాయ టోకనామిక్స్లో ఉన్న అతి పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఒక టోకెన్ డిమాండ్ కేవలం నమ్మకం మీద ఆధారపడితే ఆ నమ్మకం సడలిన మరుక్షణం ఆ మార్కెట్ కుప్పకూలుతుంది కదా. ఇంటర్లింక్ ఈ పాత పద్ధతికి పూర్తిగా చెక్ పెడుతోంది. వాస్తవికత మీద, రియల్ టైం యాక్టివిటీ మీద ఆధారపడిన స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తోంది. అయితే ఇది ఎలా సాధ్యం? ఆ ప్రశ్నకి సమాధానమే మన మూడవ విభాగం, వాస్తవ ప్రపంచ ఆర్థిక ఇంజిన్. అసలు దీని వెనుక ఉన్న మెకానిక్స్ ఏంటో ఇప్పుడు డీప్ డైవ్ చేద్దాం. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉందండి. ఇంటర్లింక్ నెట్వర్క్లో RWA అంటే రియల్ వరల్డ్ అసెట్స్ ప్రోటోకాల్ అనేది ఒక ప్రాథమిక షరతు. దీనర్థమేంటంటే ఈ చైన్లో చేరే ప్రతి వాస్తవ వ్యాపారం తమ ఆదాయాన్ని ఖచ్చితంగా టోకనైజ్ చేయాలి. దీనివల్ల ప్రతి వ్యాపారం ఒక యూనివర్సల్ రిజర్వ్ ఆస్తిని ఆటోమేటిక్గా ఒక AMM పూల్లో లాక్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎవరైనా ఇష్టమైతే చేసుకునే ఆప్షన్ కాదు. నెట్వర్క్లో చేరాలంటే ఇది తప్పనిసరి. ఈ విధానం వల్ల టోకెన్కు ఎప్పటికీ
పడిపోని ఒక గ్యారంటీ వాల్యూ అనగా తిరుగులేని ద్రవ్యత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఈ మ్యాథ్స్ ఈక్వేషన్ చూడగానే కంగారు పడకండి, కానీ ఈ ఒక్క సమీకరణం మొత్తం ఇంటర్లింక్ పర్యావరణ వ్యవస్థకే గుండెకాయలాంటిది. ఊహాజనిత క్రిప్టో మార్కెట్ స్థానంలో ఒక వాస్తవిక విలువను ఎలా తీసుకురావచ్చో చెప్పే అద్భుతమైన బ్లూప్రింట్ ఇది. ఈ డిమాండ్ సమీకరణమే టోకెన్ విలువ ఎందుకు గాలిబొడగలా పగిలిపోకుండా స్థిరంగా, స్ట్రాంగ్గా పెరుగుతుందో చెప్పే అసలైన సీక్రెట్ సాస్. సరే, ఈ అక్షరాల అర్థమేంటో ఒక్కసారి సింపుల్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఎన్ అంటే ఈ నెట్వర్క్లో కొత్తగా ఆన్బోర్డ్ అయిన నిజమైన వ్యాపారాల సంఖ్య. L0 అనేది ఆ వ్యాపారాలు నెట్వర్క్లో చేరడానికి తప్పనిసరిగా లాక్ చేయాల్సిన కనీస టోకన్ రిజర్వ్. ఇక V అంటే మొత్తం జరుగుతున్న లావాదేవీల వాల్యూమ్. దీన్ని సింపుల్ లాజిక్లో ఆలోచించండి. నెట్వర్క్లోకి వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ N విలువ పెరుగుతుంది కదా, అప్పుడు దానికి అనుగుణంగా టోకన్లకు డిమాండ్ కూడా నేరుగా పెరుగుతుంది. ఇక్కడ అంతా రియల్ వరల్డ్ కామర్స్తో ముడిపడి ఉందే తప్ప ఏవీ గాల్లో లెక్కలు కావు. ఇక ఈ లావాదేవీల ఫీజుల చార్ట్ చూస్తే దీని వెనకున్న గొప్ప కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఏంటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు సాధారణంగా వాడే వీసా లేదా మాస్టర్ కార్డ్ నెట్వర్కులు వ్యాపారుల దగ్గర లావాదేవీలపై దాదాపు 2 నుండి 3% దాకా ఫీజులు వసూలు చేస్తాయి. కానీ ఇంటర్లింక్ క్యాప్చర్ రేట్ ఎంత తక్కువ తెలుసా? కేవలం 0.2 నుండి 0.5% మాత్రమే. ఇంత తక్కువ ఫీజుంటే ఏ వ్యాపారమైనా ఇటువైపే వస్తుంది కదా. అలా భారీ స్థాయిలో లావాదేవీలు జరిగిన ప్రతిసారీ సిస్టమ్ ఆటోమేటిక్గా టోకెన్లను అబ్జార్బ్ చేసుకుంటూనే ఉంటుంది. దానివల్లే దీనికంత సాలిడ్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. ఇక మన ఆఖరి మరియు అత్యంత ఆసక్తికరమైన 4వ విభాగం 8 మిలియన్ల శకంలో చేరడం. ఇంత పవర్ఫుల్, వాస్తవాధారిత టెక్నాలజీ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఈ సుస్థిరమైన మోడల్లో ఎలా భాగం కావచ్చో ఇప్పుడు చూద్దాం. కొత్తగా వచ్చేవాళ్ల కోసం ఇంటర్లింక్ ప్రైవేట్ మెయిన్నెట్కు స్వాగతం పలుకుతూ యాక్టివ్ బౌంటీ సీజన్ 3 నడుస్తోంది. మే 14 నుంచి జూన్ 13 వరకు కేవలం ఈ 30 రోజుల పాటు నడిచే ఈ క్యాంపెయిన్ కొత్త యూజర్లు వెబ్3లోకి అడుగుపెట్టడానికి ఒక సూపర్ ఎంట్రీ పాయింట్. ముఖ్యంగా వెబ్3 గురించి ఏమీ తెలియనివారు అడుగుపెట్టడానికి ఇందులో లీడర్ బోర్డ్ మరియు చెస్ట్ రివార్డ్ల లాంటి ఇంట్రెస్టింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి. మీరసలు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే యాక్షన్లోకి దిగిపోవడానికి ఇదొక సువర్ణావకాశం. మరి ఇందులో ఎలా చేరాలి? ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి. మొదటి దశ, మీ ఫోన్లో యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే లేదా ఏపీకే ప్యూర్ ద్వారా ఇంటెలింక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రెండవ దశ, నెట్వర్క్లో చేరడానికి ఒక రెఫరల్ కోడ్ను ఎంటర్ చేయండి. మూడవ దశ, వెంటనే మీ మొదటి కామన్ చెస్ను ఓపెన్ చేయండి. అంతే. ఎలాంటి టెక్నికల్ సెటప్లో, భారీ ఇన్వెస్ట్మెంట్లో ఏమీ అవసరం లేదు. కేవలం మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారా మీరిందులో జాయిన్ అయిపోవచ్చు. అసలు ఈ క్యాంపెయిన్లో జాయిన్ అయితే ఏమొస్తుందంటారా? అద్భుతమైన రివార్డులు మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఈ బౌంటీ సీజన్లో పాల్గొనడం ద్వారా కొత్త యూజర్లు ఏకంగా $20,000 వరకు సంపాదించే అద్భుతమైన అవకాశముంది. దీనికి తోడు 500 పైగా పాయింట్లు, ఒక 30 కీలు మీరు పొందుతారు. ఆ కీలతో మీరు మీ మొదటి కామన్ చెస్ను ఓపెన్ చేస్తే TITL, USDT లాంటి టోకెన్లు, అలాగే నిజంగా వాడుకోగలిగే వీసా, మాస్టర్ కార్డులు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కేవలం ఆకర్షణ కోసం పెట్టినవి కావు. వాస్తవ ప్రపంచ ఆర్థిక ఇంజిన్ ద్వారా సృష్టించబడిన నిజమైన ఆస్తులు. ఇక మనం ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక టోకెన్ డిమాండ్ అనేది కేవలం గాలిలో ఊహాగానాల మీద కాకుండా వాస్తవ ప్రపంచ వాణిజ్యం మీద ఆధారపడితే ఈ బ్లాక్ చైన్ మరియు వెబ్3 ప్రపంచానికి కేవలం స్పెక్యులేషన్ స్థానంలో ఇకపై వాస్తవ ప్రయోజనమే గట్టి పునాది అవుతుంది కదూ? ఖచ్చితంగా అవుతుంది. మీరు కూడా ఈరోజే ఇంటర్లింక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోడ్ ఎంటర్ చేయండి, మీ మొదటి చెస్ను ఓపెన్ చేసి 80 లక్షల మంది ఉన్న ఈ భారీ కమ్యూనిటీలో చేరిపోండి. ఈ అద్భుతమైన వాస్తవిక వెబ్3 అవకాశాన్ని అన్వేషించండి. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.